సరే నేను బయలుదేరుతాను. అల్లుడు గారు, అమ్మాయిని చూడడానికి వచ్చి చూడకుండానే వెళ్ళిపోతున్నారు. అదే నా మనసుకి బాధ అనిపిస్తోంది. ఎందుకు దిగులు పడుతున్నారు నాన్న? నేను సార్ తో పాటు వెళ్లి గుడిలో ఉన్న అక్కతో మాట్లాడించి నేను ఆయన్ని పంపించేసి తిరిగి వెనక్కి వచ్చేస్తాను. కరెక్ట్ గా చెప్పమ్మా. అలాగే చెయ్యి. వెళ్ళరండి. ఇది పట్టుకో. బండి ఇక్కడ ఆపు. ఏ నేను దిగాలి కదా, ఆపు. ఏం సత్య, నీ ఫ్రెండ్ వాళ్ళక్క ఏదో గుళ్ళో ఉందని చెప్పావు కదా, ఆ గుడి ఎక్కడుంది? గుడి ఇక్కడ కాదు, కానీ నువ్వు పెళ్లి కొడుకుగా చేసిన డ్రామా ఆ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా పనిచేసింది. ఇక నువ్వు వైజాగ్ వెళ్ళిపోవచ్చు, ఇదే దారి. అయితే మీ ఫ్రెండ్ వాళ్ళక్క ఆమె నాకు చూపించిన లేదే, నేను అమ్మాయిని చూడొద్దా? ముఖ్యంగా అమ్మాయి నన్ను ఈ రిచ్ కార్ గెటప్ లో చూడొద్దా? నువ్వెందుకు చూడాలి? నిన్ను చూడకూడదు అనే కదా తన గుడిలోకి వెళ్లి మరీ దాక్కుంది. అందువల్ల నువ్వు వచ్చిన పని పూర్తయింది కదా, ఇంక నువ్వు బయలుదేరు. ఓహో, పని పూర్తి కాగానే కట్ చేస్తున్నావా? పర్వాలేదు. అది సరే, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మామూలుగా చెప్పలేను, నీ పెర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ. ఎవరికి అనుమానం రాకుండా నటించావు చూడు, అదే గొప్ప విషయం.